విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన 476 కోట్ల రూపాయల స్థిరాస్తుల్ని అమ్మాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు. ఈ అమ్మకం వెనుక పెద్ద కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఉండదంటూనే మరోవైపు ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడాన్ని తప్పుపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థిరాస్తులను ఉన్నపలంగా అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటున్న కార్మిక సంఘాల నేతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. సుమారు 476 కోట్ల రూపాయల ఆస్తుల అమ్మకానికి ఆర్ఐఎన్ఎల్ నిర్ణయం తీసుకుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. దీని విలువ 400 కోట్లు అంటున్నారు, కానీ 12,000 కోట్ల రూపాయల పైచీలకు విలువ అనమాట ఈరోజు మార్కెట్ విలువ. అటువంటిది కారు చౌకగా అమ్మేసి ఇవాళ ఎక్కడైతే మా మార్కెటింగ్ యార్డులు ఉన్నాయో అక్కడ జిందాలు, టాటా ఇటువంటి వాళ్ళందరూ కూడా అమ్ముకోవడానికి అని చెప్పేసి ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేటు పార్టీలు స్టీలు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి వసతి కలిగించడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులని పూర్తిగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సేల్స్ లేకుండా ఆపేసి ఇవాళ ప్లాంట్ని పూర్తిగా మేము స్పష్టంగా ముందు నుంచి చెప్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క నిలవాస్తులు అమ్మి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాదనమాట. అది ఇవాళ 11,000 కోట్ల రూపాయలది కారు చౌకగా 500 కోట్లకి అమ్మేయాలనుకుంటున్నారు అనమాట. అలాగే మార్కెటింగ్ యార్డులన్నీ కూడా 10,000 కోట్ల రూపాయలు నిల్వ స్థిరాస్తిని కేవలం 200 కోట్లకి అమ్మేయాలని చెప్పేసి ఈ ప్రయత్నం అనేది చాలా ఇందులో పెద్ద కుట్ర ఉంది, అంతర్జాతీయమైన స్కీమ్ ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎక్కడ కూడా ఆస్తులు అమ్మకుండా కాపాడగలిగాం. దీన్ని కాపాడడానికి కావాల్సినటువంటి ఉద్యమం కూడా కొనసాగిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. స్థిరాస్తులు అమ్మడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనుకుంటున్నారు మీరు? స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణ పెట్టి ఇప్పటికీ 1226 రోజులు అవుతుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇలా అమ్మేస్తే చాలామందికి నిరుద్యోగులు, చాలామంది ఉపాధి అవకాశాలు, అందులో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపదలు, ఆర్థిక వనరులు అన్నీ కూడా ప్రైవేటు శక్తులకు వెళ్ళిపోతాయి. దానివల్ల భవిష్యత్తులో ఓన్లీ కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఎదుగుదల ఉంటాయి, కానీ సామాన్య మానవుల వాటికి ఎదుగుదల ఉండదు. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాకుండా ఈ పెట్టుబడుల ఉపసంహరణ పథకం అనేది పూర్తిగా రద్దు చేసి కంపల్సరీగా సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి భారతదేశం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాకుండా అన్ని పరిశ్రమలు కూడా గవర్నమెంట్ స్థాయిలో ఉంటే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, అలాగే ప్రధానమంత్రికి లెటర్ ద్వారా ఇచ్చింది. అలా కాకుండా ఈసారి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఇది మాకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్తో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా త్వరగా చొరవ తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తేవాలని ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.